కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సంచలన ప్రకటన చేసింది. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా వార్తలు వెలువడినటువంటి నేపథ్యంలో రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా అయితే నీట్ యూజీ పరీక్ష రద్దయింది. పేపర్ లీక్ ఆరోపణలతోనే నీట్ పరీక్షను రద్దు చేశారు. మే 3వ తేదీన నీట్ యూజీ 2026 పరీక్ష జరిగింది. ఆ పరీక్షను ఇప్పుడు రద్దు చేశారు. దీనికి ప్రధాన కారణం రాజస్థాన్లో పేపర్ లీక్ ఆరోపణలు అనేవి వచ్చాయి. దానికి సంబంధించి ఆధారాలతో పాటుగా ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతోంది. అందువల్లే ఇప్పుడు రద్దు చేసి త్వరలోనే పరీక్షా తేదీలు ప్రకటిస్తామని ఎన్టీఏ అనౌన్స్ చేసింది. అభ్యర్థులు చెల్లించినటువంటి పరీక్షా ఫీజును మళ్ళీ రీఫండ్ చేస్తామంటూ ఎన్టీఏ అయితే అనౌన్స్ చేసింది. తదుపరి పరీక్షకు అభ్యర్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాటని ఎన్టీఏ చెప్తోంది. ఫీజు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినప్పటికీ దేశవ్యాప్తంగా పరీక్ష రాసినటువంటి 22,79,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష మే 3 నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్ష పేపర్పై మొదట రాజస్థాన్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది విద్యార్థులకు పరీక్షకు ముందే గెస్ పేపర్ పేరుతో ప్రశ్నలు చేరాయనేటువంటి సమాచారం బయటికి రావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ విషయం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు ఆ గెస్ పేపర్లోని అనేక ప్రశ్నలు చాలా దగ్గరగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో దర్యాప్తు ప్రారంభమైంది. రాజస్థాన్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజీ ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తోంది. దర్యాప్తులో సీకర్ జిల్లాకు చెందినటువంటి రాకేష్ మండావరియా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎస్కే కన్సల్టెన్సీ పేరుతో ఒక సంస్థను రాకేష్ నిర్వహిస్తున్నాడని, అక్కడి నుంచి బ్యాంక్ పీడిఎఫ్ల రూపంలో పలు ప్రాంతాలకు ఈ క్వశ్చన్ పేపర్స్ పంపించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ ప్రశ్నల డాక్యుమెంట్స్ కొందరి చేతుల్లోకి వెళ్ళినట్టుగా దర్యాప్తులో గుర్తించారు. సీకర్ ఇప్పటికే నీట్, జేఈ కోచింగ్ కేంద్రాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అదే ప్రాంతం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అక్కడి నుంచి చూరు, జూను జిల్లాలతో పాటుగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్ వరకు ఈ గెస్ పేపర్ చేరినట్లుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కొంతమంది విద్యార్థులకు ప్రింటెడ్ కాపీలు కూడా అందించినట్లు సమాచారం. మరికొంతమందికి చేతితో రాసినటువంటి పేపర్స్ కూడా వెళ్ళాయి అనేది వెల్లడైంది. దర్యాప్తులో మరో కీలకమైనటువంటి విషయం కూడా బయటపడింది. ప్రస్తుతం కేరళలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కూడా ఈ పీడిఎఫ్ పంపినట్లుగా గుర్తించారు. అనంతరం వాట్సాప్ గ్రూపులు, ఇతర ప్రైవేట్ ఛానల్స్ ద్వారా ఇది వేగంగా వ్యాప్తి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కొన్ని చాట్లలో ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అనేది కనిపించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఎస్ఓజీ దర్యాప్తు ప్రస్తుతం సుమారు 140 ప్రశ్నలతో ఉన్నటువంటి గెస్ పేపర్పై కేంద్రీకృతమైంది. అందులో దాదాపు 120 ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలకు చాలా దగ్గరగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో ఎక్కువగా ఇవే క్వశ్చన్స్ కనిపించాయి. కొంతమంది చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ ప్రశ్నల ద్వారా విద్యార్థులు మార్కుల ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజస్థాన్, ఉత్తరాఖండ్కు చెందినటువంటి పలువురు ఇందులో ఉన్నారు. జైపూర్కు చెందినటువంటి మనీష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడినే ఈ నెట్వర్క్ కీలకమైనటువంటి వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఇక ఎన్టీఏ మాత్రం పరీక్షను కఠిన భద్రతా చర్యల మధ్య నిర్వహించామని ఇప్పటిదాకా చెప్తూ వచ్చింది. జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల్లో ప్రశ్నాపత్రాలు తరలించామంటూ ప్రత్యేకమైనటువంటి వాటర్ మార్కులు ఉపయోగించామని కూడా చెప్పింది. అలాగే ఏఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, 5G జామర్లను ఏర్పాటు చేసినట్టుగా చెప్పింది. అయినప్పటికీ విద్యార్థుల విశ్వాసం అనేది పొందలేకపోయింది. మళ్ళీ రద్దు చేసి నిర్వహించాలి అనేటువంటి మాటని ఇప్పుడు స్పష్టం చేసింది. గతంలో కూడా ఇలాంటి లీకులే బయటకు వచ్చాయి. 2024లో నీట్ యూజీ పరీక్షకు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిరసనలు, కోర్టు కేసుల నడుమ సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఎన్టీఏ అసమర్థతను దేశవ్యాప్తంగా దుయ్యబట్టారు. ఆందోళనలు జరిగాయి.
మొత్తం పరీక్షను రద్దు చేసి వ్యవస్థాగత ఉల్లంఘన జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి దేశవ్యాప్త పరీక్షలపై నమ్మకం మాత్రం సన్నగిల్లింది. ఇక ఈ ఏడాది కూడా బయోమెట్రిక్ ధృవీకరణ, ఏఐతో పాటుగా సీసీటీవీలతో నిఘా ప్రశ్నలు, ప్రశ్నాపత్రాల జీపీఎస్ ట్రాకింగ్, పరీక్షా కేంద్రాల్లో 5G సిగ్నల్లు, జామర్లు, కేంద్ర పర్యవేక్షణ వ్యవస్థలతో సహా అనేక భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ లీకేజ్ని అడ్డుకోలేకపోయిందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఎగ్జామ్ జరిగే రోజు మాత్రమే భద్రతా చర్యలు తీసుకున్నారు తప్ప అంతకు ముందు జరుగుతున్నటువంటి లీకేజీల మీద ఫోకస్ పెట్టలేకపోయారు అనేటువంటి ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. 22 లక్షల మందికి పైగా స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? అప్పుడైనా కనీసం పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారా? అప్పుడైనా పేపర్ లీక్ అవ్వకుండా చూస్తారా? మెంటల్గా, సైకలాజికల్గా విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన, ఆందోళనకి ఆన్సర్స్ ఎవరు చెప్తారు? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.